అక్బర్కు తన తండ్రి బహుమానంగా ఇచ్చిన ఉంగరం దొంగిలించబడిందని బీర్బల్ను పిలిపించి విషయం చెప్పాడు అక్బర్. నిశ్చితంగా ఉండండి మహారాజా, మీ ఉంగరం ఆస్థానంలోని వారే తీసుకుని ఉంటారు. నేను వారిని కనుక్కుంటాను అని బీర్బల్ చెప్పాడు. ఎవరైతే నా ఉంగరాన్ని తీసుకున్నారో వారు వెంటనే తిరిగి ఇవ్వాల్సిందిగా అక్బర్ కోపంగా సభికులను హెచ్చరించాడు. సభికులందరూ భయంతో వణికిపోతున్నారు. ఎవరి గడ్డంలో గడ్డిపోచ ఉంటుందో అతడే దొంగ మహారాజా అని బీర్బల్ అక్బర్తో చెప్పాడు. అప్పుడు ఒక సభికుడు తన గడ్డంలో గడ్డిపోచ వెతకసాగాడు. మహారాజా, ఇదిగో మీ ఉంగరాన్ని దొంగలించిన దొంగ ఇతడే అని అన్నాడు. అక్బర్ సైనికులను ఆ దొంగను పట్టుకోమని ఆదేశం ఇవ్వగా ఆ దొంగ క్షమించవలసిందిగా ఏడవసాగాడు. అక్బర్ సంతోషంగా, బీర్బల్, నువ్వు చాలా బుద్ధిమంతుడివి బీర్బల్ అని పొగిడాడు. దోషులు ఎల్లప్పుడూ తమ వివేకాన్ని కోల్పోతారు.